ఈ వరకు జావా డెవలపర్స్ ఓన్లీ కోర్ జావా ఆర్ స్ప్రింగ్ బూట్ మైక్రో సర్వీస్ మీద స్కిల్స్ ఉండి అండ్ ఎలాగలాగో నెట్టుకొని వచ్చారు. బట్ ఇంకా అప్కమింగ్ ఇయర్స్లో 2026 నుండి మాత్రం అలా మాత్రం వర్కౌట్ కాదండి. మీకు ఓన్లీ కోర్ జావా స్ప్రింగ్ బూట్ మైక్రో సర్వీస్ స్కిల్స్ ఉన్నంత మాత్రాన మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవ్వడం కష్టమవుతుంది. మరి ఎలాంటి స్కిల్స్ని మీ రెజ్యూమ్లో ఇంకా యాడ్ చేయాలి, ఏ స్కిల్స్ మీరు అప్గ్రేడ్ చేసుకుంటే మీకు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, లే ఆఫ్స్ లిస్ట్లోంచి మీ నేమ్ కూడా రిమూవ్ అవుతుంది. మరి ఏంటి ఆ స్కిల్స్ యాడ్, మరి ఎలాంటి స్కిల్స్ యాడ్ చేయాలో నేను ఈరోజు ఒక కంప్లీట్ జావా ఫుల్ స్టాక్ డెవలపర్ రోడ్ మ్యాప్ 2026 అండ్ అప్కమింగ్ ఇయర్స్ కోసం నేను ఈ కంటెంట్ని అయితే డిజైన్ చేశానండి. ఇప్పుడు నేను చెప్పే అడిషనల్ స్కిల్స్ కూడా యాజ్ ఏ జావా డెవలపర్ ఆర్ జావా ఫుల్ స్టాక్ డెవలపర్కి ఉంటేనే మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవుతుంది అండ్ మీకు జాబ్ సెక్యూరిటీ కూడా ఉంది ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే. ఓకే, మరి ఇమీడియట్గా ఈ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోండి అండ్ మీ జాబ్ని సేఫ్ జోన్లో పెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ అడిషనల్ స్కిల్స్గా నేర్చుకున్నారంటే మీకు ప్రీమియం శాలరీస్ అయితే మీకు ఈజీగా వస్తాయి. ఇప్పటి వరకు మీకు యావరేజ్ శాలరీ ఉంటే మీకు డెఫినెట్గా ఇప్పుడు చెప్పే స్కిల్స్ని యాడ్ చేసుకోండి, 100% మీకు హై ప్యాకేజ్ కూడా వస్తుంది 2026 అండ్ అప్కమింగ్ ఇయర్స్లో. మరి ఏంటి ఆ స్కిల్స్ చెప్పే ముందు చాలామందికి ఇంకా డౌట్ ఉంటుంది, ఈ జావా టెక్నాలజీ, ఈ జావా డెవలపర్ రోల్స్ ఏమైనా డెడ్ అయ్యే ఛాన్స్ ఉందా, ఈ టెక్నాలజీని ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఇంకా కోడింగ్ అంత రాస్తుంది కదా, ఇది ఏమైనా డెడ్ అవుతుందంటే అలాంటిది ఏముండదండి. ఎందుకు ఈ టెక్నాలజీ అంత ఫేమస్ అంటే ఈ జావా టెక్నాలజీ అనేది ప్రజెంట్ యూజ్ చేసే మోస్ట్ ఆఫ్ ది బిగ్ ఆర్గనైజేషన్స్, బిగ్ కంపెనీస్ అన్నీ కూడా ఈ టెక్నాలజీ యూజ్ చేస్తుంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు బ్యాంకింగ్ డొమైన్ కానీ ఆర్ ఇన్సూరెన్స్ డొమైన్ కానీ టెలికామ్ డొమైన్ కానీ ఆర్ గవర్నమెంట్ సెక్టర్స్ కానీ ఆర్ హెల్త్ కేర్ కానీ ఈ కామర్స్ డొమైన్ కానీ అండ్ SaaS బేస్డ్ ఆర్గనైజేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఈ జావా ప్లస్ స్ప్రింగ్ బూట్ ప్లస్ క్లౌడ్ ఈ 3 కాంబినేషన్లో రన్ అవుతున్నాయండి అప్లికేషన్స్ అన్ని. అందుకని ఇది ఇంకా మంచి ఫేమస్. మీరేమి జావా డెవలపర్ టెక్నాలజీ డెడ్ అవుతుంది అని అనుకోవద్దు. నెక్స్ట్ 5 years అయితే కన్ఫామ్గా చెప్పొచ్చు. ఓకే, బట్ మీరు స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకుంటేనే మీరు జావా డెవలపర్గా సర్వే అవుతారు, జాబ్స్ తెచ్చుకోగలుగుతారు. నేను ఇంకా ఓల్డ్ టెక్నాలజీస్ని కోర్ జావా వచ్చు, స్ట్రట్స్ వచ్చు, హైబర్నెట్ వచ్చు, ఓకే సర్వ్లెట్స్ JSP అని ఇవన్నీ కాదండి. అవన్నీ ఒక టైంలో వర్కౌట్ అయ్యాయి, ఇప్పుడు అవి మాత్రం వర్కౌట్ కావు. నేను ఏ స్కిల్స్ నేర్చుకోవాలో 1 by 1 చెప్తాను. అండ్ ఏ స్కిల్స్ మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి కూడా ఇంటర్వ్యూ పర్పస్ కానీ అండ్ మీరు రియల్ టైం ప్రాజెక్ట్స్లో కూడా ఈ టాపిక్స్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు యాజ్ ఏ జావా డెవలపర్. మరి ఫస్ట్ కోర్ జావా, ఇది యాజ్ యూజువల్గా కోర్ జావా లేకుండా ఆ ఫండమెంటల్స్ తెలియకుండా ఎవరు కూడా జావా డెవలపర్ అవ్వలేరు. మరి ఈ కోర్ జావాలో కూడా మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటంటే ఓన్లీ డెఫినేషన్స్ నేర్చుకోవడం కాదండి. ప్రస్తుతం ఈవెన్ ఫ్రెషర్ అయినా సరే స్మాల్ ఎగ్జాంపుల్స్ ప్రతి మెయిన్ టాపిక్కి మెయిన్ కాన్సెప్ట్కి స్మాల్ ఎగ్జాంపుల్ అయినా సరే ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండాలి. నాకు ఓన్లీ డెఫినేషన్స్ వచ్చంటే ఈ కాలంలో మాత్రం వర్కౌట్ కాదు. అందువల్ల కోర్ జావా కాన్సెప్ట్లో మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటంటే లైక్ జావా 8 ఫీచర్స్ అండి. జావా 8 ఫీచర్స్ మీద చాలామంది తక్కువ ఫోకస్ చేస్తుంటారు. కోర్ జావా అంటే ఊప్స్ కాన్సెప్ట్స్ అనుకుంటారు. ఊప్స్ కాన్సెప్ట్స్ కన్ఫామ్గా వచ్చి ఉండాలి, కాదంటలేదు. బట్ ఇప్పుడు ప్రజెంట్ కంపెనీస్ కానీ ప్యానల్స్ కానీ ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే జావా 8 లైక్ లాంబ్డా కానీ స్ట్రీమ్స్ కాన్సెప్ట్స్ కానీ ఓకే ఫంక్షనల్ ఇంటర్ఫేస్ కానీ ఇలాంటి కాన్సెప్ట్స్ మీద ఎక్కువగా అడుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే కలెక్షన్స్ కాన్సెప్ట్స్, నెక్స్ట్ మల్టీ థ్రెడింగ్ అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఈ 4 అయితే అసలు కోర్ జావాలో మీరు ఎక్స్పర్ట్ అయిపోయారు. అండ్ అడిషనల్గా స్ట్రింగ్స్ ఊప్స్ కాన్సెప్ట్స్ ఇలాగా కోర్ జావా కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేసిన తర్వాత బాగా నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే స్ప్రింగ్ బూట్ అండి. బ్యాక్ ఎండ్ ఇంజనీర్గా ఇంజనీర్లు ఎక్కువగా యూజ్ చేసే ఫ్రేమ్వర్క్ ఏంటంటే స్ప్రింగ్ బూట్ మ్యాండేటరీ. అసలు స్ప్రింగ్ బూట్ లేదా అంటే మీరు జావా డెవలపర్ కానట్టు. ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ అయితే స్ప్రింగ్ బూట్ 100% తెలిసి ఉండాలి. ఈవెన్ ఫ్రెషర్ అయినా సరే దాని యొక్క యూసేజ్ తెలిసి ఉండాలి. ఓకే, సో స్ప్రింగ్ బూట్ మ్యాండేటరీ. నెక్స్ట్ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ తెలిసి ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ రెస్ట్ API డిజైన్. నెక్స్ట్ మీకు స్ప్రింగ్ JPA ప్లస్ హైబర్నెట్ ఈ కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి. అండ్ వాటితో పాటు సెక్యూరిటీ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఉన్నాయండి. స్ప్రింగ్ సెక్యూరిటీ అని ఉంటుంది. కన్ఫామ్గా ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్కి ఈ టాపిక్ మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు అండ్ రియల్ టైంలో కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు. స్ప్రింగ్ సెక్యూరిటీ, JWT అండ్ OAuth2. తర్వాత అడిషనల్గా మీకు కొంత ఈ డీబగ్గింగ్ కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి. డీబగ్గింగ్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి అండ్ యూనిట్ టెస్టింగ్ ఇవి ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఇలాగా బ్యాక్ ఎండ్
ఇలాగా బ్యాక్ ఎండింగ్ కాన్సెప్ట్స్ ప్రిపేర్ అయిన తర్వాత డేటాబేస్ కాన్సెప్ట్స్ కూడా 100% యాజ్ ఎ జావా డెవలపర్ ప్రిపేర్ ఉండాలి. లైక్ ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్ లైక్ MySQL కానీ ఒరాకిల్, జావా డెవలపర్ అయితే MySQL కానీ ఒరాకిల్ కానీ నేర్చుకుని ఉంటారు. అండ్ వాటితో పాటు NoSQL డేటాబేస్ కొంత బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అదేమి 100% వర్క్ చేసినట్టు ఏం చెప్పిన అవసరం లేదు. ఓకే, ఇలాగ డేటాబేస్ కాన్సెప్ట్స్ కూడా నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ స్కిల్స్ అంటే మీరు ఏదో UI అప్లికేషన్స్ని బిల్డ్ చేయని అవసరం లేదు. యూజింగ్ ఫ్రంట్ ఎండ్ స్కిల్స్ అట్లీస్ట్ మీకు ఫ్రంట్ ఎండ్ టు బ్యాక్ ఎండ్ ఎలాగ ఇంటిగ్రేట్ అవుతాయి, ఎలాగ కమ్యూనికేట్ అవుతాయి, ఇవి తెలిసి ఉండాలి. ఇక్కడ మీకు ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అంటే లైక్ HTML అని, CSS అని, జావాస్క్రిప్ట్, ఇవి బేసిక్స్. ఇవి జనరల్గా ఎలాంటి డెవలపర్స్కి అయితే తెలిసి ఉండాలి. వీటితో పాటు ఒక ఫ్రేమ్వర్క్ తెలిసి ఉండాలి. ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్, రియాక్ట్ కానీ, యాంగులర్ కానీ. మోస్ట్లీ జావా డెవలపర్స్ యాంగులర్ కానీ, రియాక్ట్ కానీ ఏదో అంటే వాళ్ళు ప్రాజెక్ట్ బేస్ చేసుకుని యూజ్ చేస్తుంటారు వాళ్ళ క్లయింట్స్ రిక్వైర్మెంట్ బట్టి. ఓకే, సో ఏదైనా నేర్చుకోండి, రియాక్ట్ కానీ, యాంగులర్ కానీ. అక్కడ ఎక్కువగా మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఈ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ కమ్యూనికేషన్లో API ఇంటిగ్రేషన్ ఎలా జరుగుతుంది, అండ్ స్టేట్ మేనేజ్మెంట్ ఎలా వర్క్ అవుతుంది, అండ్ ఫామ్ హ్యాండ్లింగ్ ఎలా చేస్తున్నాం అనేది ఎక్కువగా మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్. అండ్ నెక్స్ట్ది ఇక్కడి నుంచి ఇంకా గేమ్ చేంజర్ అండి. ఇక్కడి నుంచి చెప్పే స్కిల్స్ ఎవరికైతే అప్గ్రేడ్ చేసుకొని ఉంటారో వాళ్ళకి హై ప్యాకేజ్ ప్లస్ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది ఫర్ జావా డెవలపర్స్ ఆర్ జావా ఫుల్ స్టాక్ డెవలపర్. ఏంటంటే క్లౌడ్ స్కిల్స్, కన్ఫామ్గా క్లౌడ్ స్కిల్స్ నేర్చుకోవాలి. లైక్ AWS కానీ, అజూర్ కానీ సర్వీసెస్ నేర్చుకోవాలి. సపోజ్ AWS క్లౌడ్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఆ సర్వీసెస్ ఉంటాయి, AWS సర్వీస్ లైక్ S3 అని, EC2 అని, అండ్ RDS అని, అవి నేర్చుకోవాలి. ప్లస్ డాకర్ అని ఉంటుంది, కంటైనరేషన్, అది నేర్చుకోవాలి. అండ్ అసలు ఎలాగ మీ అప్లికేషన్ని ఈ క్లౌడ్లోకి డిప్లాయ్మెంట్ చేస్తారు అనేది ఆ సినారియోలో మీకు యాజ్ ఏ జావా డెవలపర్కి ఈ క్లౌడ్ స్కిల్స్కి హెల్ప్ అవుతాయి. అంతేగాని మీరేమి ఒక డెవాప్స్ కన్సల్టెంట్, డెవాప్స్ ఇంజనీర్ లెవెల్లో మీరేమీ ఈ క్లౌడ్ స్కిల్స్ నేర్చుకోవాల్సిన లేదు. బట్ ఏంటంటే ఎలాగా యూజ్ అవుతాయి ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ టు ఇంటర్మీడియట్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ క్లౌడ్ అప్లికేషన్స్ అండ్ ప్రజెంట్ ఇంప్లిమెంట్ చేసి జావా అప్లికేషన్స్ అన్నీ కూడా క్లౌడ్లోకి ఎలాగా మూవ్ అవుతున్నాయి, ఎలా ఇంటిగ్రేట్ అవుతున్నాయి, ఎలా డిప్లాయ్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా కొంత నాలెడ్జ్. అండ్ అదేవిధంగా CI/CD బేసిక్స్ లైక్ గిట్హబ్ యాక్షన్స్ కానీ, జెన్కిన్స్ కానీ, ఇవి నాలెడ్జ్ ఉండాలి. ఇలాగ క్లౌడ్ స్కిల్స్ నాలెడ్జ్ ఉన్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మెయిన్ స్కిల్స్ అండి AI ఆటోమేషన్ అవేర్నెస్ కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే ప్రజెంట్ మనం ఏవైతే ఇంటిగ్రేట్ చేస్తున్నామో అవి AI సర్వీస్తో ఎలా ఇంటిగ్రేట్ అవుతాయి, అండ్ ఎలాగ ఈ జావా అప్లికేషన్ యూజింగ్ AI APIస్తో ఎలాగ ఇంప్లిమెంట్ చేయగలుగుతాము అంటే నాలెడ్జ్ అయినా, అంటే అట్లీస్ట్ మినిమం నాలెడ్జ్ అయినా ఉండాలి. అండ్ మనం ఏదైతే ఒక కోడ్ని కానీ ఏదైనా ఒక ఎర్రర్ అండ్ బగ్ని కానీ డీబగ్ చేయడంలో కూడా ఈ AI టూల్స్ యూజ్ చేసి లైక్ ChatGPT కానీ, ఆర్ జెమినీ కానీ, ఆర్ క్లౌడ్ కానీ, అది ఏదో ఒకటి AI టూల్స్ యూజ్ చేసి వాటిని ఆర్ కోపైలట్ కానీ యూజ్ చేసి ఎలాగ మనం ఆ ఎర్రర్స్ని, బగ్స్ని ఈజీగా అంటే చాలా త్వరగా రెక్టిఫై చేయగలుగుతాము అంటే ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో ఇక్కడ AI స్కిల్స్ నేర్చుకోమంటే మీరేమి AIతో మోడల్స్ ఏం బిల్డ్ చేయని అవసరం లేదు. వాటిని ఎలా యూజ్ చేయగలుగుతున్నాము, AI సర్వీస్ని ఎలా యూజ్ చేసుకోగలుగుతాము యాజ్ ఏ జావా డెవలపరు అంటే ఆ AI టెక్నాలజీని, ఆ AI టూల్స్ని యూజ్ చేసుకొని మన ప్రొడక్టివిటీని ఎలా ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం, ఫాస్ట్గా ఎలాగ డెలివర్ చేయగలుగుతున్నాము మన ప్రాజెక్ట్ని, మన ప్రొడక్ట్ని అనేది అవి నేర్చుకోవాలి. మీరు సెకండ్ కేటగిరీకి వస్తారు, AI సర్వీస్ని ఎలా యూజ్ చేసుకొని మన వర్క్ని మనం కంప్లీట్ చేసుకోగలుగుతాం అనేది. ఓకే, సో ఆ AI ఆటోమేషన్ అవేర్నెస్ అనేది కన్ఫామ్గా ఉంటేనే మీరు అప్కమింగ్ ఇయర్స్లో జావా డెవలపర్ అయినా, ఎనీ డెవలపర్ అయినా సరే మీకు మంచి ప్రీమియం సాలరీ వస్తుంది అండ్ మీ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. అండ్ ఫైనల్గా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ని మెయింటైన్ చేయండి. ఓకే, అండ్ అదేవిధంగా ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ మాత్రం నేర్చుకొని నా కోర్స్ కంప్లీట్ అయిందని హ్యాపీగా ఫీల్ అవ్వద్దండి. ఎవరైతే థియరిటికల్తో పాటు కొంత ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయగలుగుతారో అది కూడా AI యూజ్ చేసి ఎంత బాగా యూజ్ చేయగలిగారు మీ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అని కానీ ఉంటే ఆ స్కిల్స్ ఉన్నాయంటే 100% మీకు కొంత కాన్ఫిడెన్స్ ఉంటుంది అండ్ ఇంట్రెస్ట్ని ఈజీగా క్రాక్ చేస్తారు అండ్ అదేవిధంగా రియల్ టైంలో కూడా సర్వే అవుతారు. అండ్ మంచి ప్యాకేజ్ రావాలని చెప్పాను కదా, క్లౌడ్ స్కిల్స్ ప్లస్ AI ఆటోమేషన్ అవేర్నెస్ స్కిల్స్ ఇవి కానీ యాడ్ చేసుకున్నానంటే యాజ్ ఏ జావా డెవలపర్, ఆ జావా ఫుల్ స్టాక్ డెవలపర్ మీకు లక్షల్లో ప్యాకేజ్ వస్తాయి. ఓకే, సో కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇలాంటి మోర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.